గురించి మీరు ఆశపడిన గృహములు కూడా దేవుడు మీకు ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు. స్తోత్రం. ఖచ్చితంగా కడతారు. అసలు కువైట్ వచ్చిందే ఇల్లు కడతాను కదా, దేవుడు మీకు ఇస్తాడు. ఆలస్యమైనా కానీ మీరు నిరాశ చెందొద్దు. దేవుడు మీకు ఊహకందని గొప్ప భవనాన్ని, గృహాన్ని దేవుడు ఖచ్చితంగా చెప్పండి ఇస్తాడు. ఎవరి చేతులు కట్టి పెడతాయి తెలుసా? దేవుని బలిష్టమైన బలమైన చేతులు నీకు ఒక ఇల్లు కట్టి పెడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఇక్కడ ఇల్లు గురించి సబ్జెక్ట్ కాదు, కానీ ఒక ఇల్లు నిలబడాలంటే ఒక రాయి మీద రాయి, ఇటుక మీద ఇటుక పెట్టాలి. శంకుస్థాపన చేయబడినప్పుడేమో ఆ ఇటుక చాలా విలువైనదిగా కనపడ్డది. కాళ్ళకు అడ్డబడినప్పుడేమో అది ఎందుకు పనికిరానిది కనబడ్డది. అంటే మనుషులు కొన్ని సందర్భాల్లో దేవునికి విలువివ్వలేని పరిస్థితులు కనబడ్డాయి, విలువిచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రోజున అప్పుడు దేవునికి విలువ ఇవ్వలేకపోయారు కాబట్టి ఇప్పుడు అందరూ మోకాళ్ళు యేసు నామములో తప్పకుండా వంగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయిపోయింది. యేసు మాకు వద్దు అనే కదా సిలువకు అప్పగించారు. యేసు మాకు వద్దనే కదా పొంతు పిలాతు దగ్గర నిలబెట్టారు. ఆయన ఏ నేరము చేయకపోయినా అబద్ధ సాక్ష్యములు పలికించి అందరూ ఆ రోజున ఏ అరుపులు అరిసాలో తెలుసా? యేసును మీరు సిలువేయాలి, యేసును మీరు సిలువేయాలి. బందిపోటు దొంగ బరబ్బాను విడుదల చేయమంటారా? యూదులు పండుగ ఆచరణ చొప్పున లేకపోతే ఒక ఖైదీని విడుదల చేస్తాం కదా, బరబ్బాను విడుదల చేయమంటారా, యేసును విడుదల చేయమంటారని పిలాతు 2 ఆప్షన్స్ ఆనాటి ప్రజలకు ఇచ్చారు. బందిపోటు దొంగ బరబ్బా నరహత్య చేసినవాడు, హత్యాచారాలు చేసినవాడు, దోపిడీలు చేసినవాడు, దౌర్ధన్యాలు చేసినవాడు, ఎవరి కంటి మీద కునుకు లేకుండా చేసిన బందిపోటు దొంగ బరబ్బా. ఆ బరబ్బాను విడుదల చేయమంటారా, యేసును విడుదల చేయమంటారంటే ఆనాటి ప్రజలు ఎవరిని కోరుకున్నారు తెలుసా అమ్మా? బరబ్బాని కోరుకున్నారు. నిజం చెప్పండి, యేసు మంచివాడా, బరబ్బా మంచివాడా? యేసే మంచివాడు. ఆయన స్వస్థతలు చేశాడు, ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఆయన రోగులను బాగు చేశాడు, చనిపోయిన లాజరును బ్రతికించాడు, విధవరాలు కుమారుని బ్రతికించాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు. ఎందరినో ప్రాణాలు పోసి జీవాన్ని పోసి నిలబెట్టిన దేవుణ్ణేమో మాకొద్దన్నారు. బందిపోటు దొంగ బరబ్బాని విడుదల చేయమన్నారు. అంటే ఆనాడు ప్రజలు ఎవరిని నిషేధించారు? యేసయ్యను నిషేధించారు. ఒక దొంగన కావాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరినైతే లోకము నిషేధించిందో, ఎవరినైతే లోకము వేలెత్తి చూపిందో, ఎవరినైతే అన్యాయపు తీర్పులు తీర్చిందో, ఎవరినైతే కొరడాలతో కొట్టిందో, ఎవరి ముఖము మీద అయితే ఉమ్ములూసిందో, ఎవరినైతే కాళ్లతో తన్నిందో, ఎవరి చెంపలైతే పెరిగిందో, ఎవరినైతే అవహేళన చేసిందో, ఎవరినైతే 3 మేకులు కొట్టి సిలువలో మండు టెండలో నిలబెట్టిందో, అదే నిషేధించబడిన రాయి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ రోజున ప్రపంచానికే ఆరాధ్య దైవమైన దేవుడిగా అవతరించారు. స్తోత్రం. అప్పుడు నిషేధించగలిగారేమో కానీ ఇప్పుడు తలకి మూలరాయిగా మారిపోయాను. స్తోత్రం. అప్పుడు నిషేధించగలిగారేమో, ఆయన చావును కోరుకున్నారేమో, ఆయనను కొరడాలతో కొట్టారేమో, ఆయన అవమానపరిచారేమో, ముఖం మీద మూలుస్తారేమో, కానీ ఆ రోజున వారు వద్దనుకున్నారేమో. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు యేసును ఏమనుకుంటున్నారు? కావాలనుకుంటున్నారు. మా గృహాల్లో సమాధానం లేదయ్యా, మాకు యేసు కావాలి. మేము అప్పుల్లో ఉన్నామయ్యా, మాకు యేసు కావాలి. మేము బాధల్లో ఉన్నామయ్యా, మాకు యేసు కావాలి. మేము అనారోగ్యాలతో బాధపడుతున్నాం, మాకు యేసు కావాలి. మేము అప్పుల్లో కూరుకుపోయాం, మాకు యేసు కావాలి. మా వ్యాపారాలు నష్టపోతున్నాం, మాకు యేసు కావాలి. మా పిల్లలు ప్రయోజకులు కాలేకపోతున్నారు, మాకు యేసు కావాలి. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మాకు యేసు కావాలి. మా పిల్లలకి పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు, మాకు ఎవరు కావాలి చెప్పండి?
ఇప్పుడు ఈ లోకములో ఎవరికి ఏం అవసరమైనా, ఏది అవసరమైనా, ఆరోగ్యం అవసరమైనా, మనశ్శాంతి అవసరమైనా, నెమ్మది అవసరమైనా, లేకపోతే ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, పిల్లలు కావాలన్నా, ఎవరు ప్రయోజకులు కావాలన్నా, ఈరోజు లోకమంతా ఎవరి వైపు చూస్తుందంటే కలువరి సిలువలో ప్రాణత్యాగము చేసి 3వ రోజున మృత్యుంజయుడి తిరిగి లేచిన యేసు వైపు చూస్తుంది ఈ రోజున ప్రపంచమంతా కూడా. స్తోత్రం.